హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నైట్ మిగిలిన రైస్తో వడలు చేసుకుందాము. నార్మల్గా పులిహోర చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా వేడివేడిగా టిఫిన్ లాగా ఇలా ట్రై చేయండి. సో దీనికోసం మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 కప్స్ రైస్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర అండ్ కరివేపాకు ఇలా తుంచుకొని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టామంటే పిండి అనేది బాగా నానుతుంది, రవ్వ అనేది. సో తర్వాత మన నార్మల్ గారెలు ఎలాగైతే వేసుకుంటామో తడి చేయి చేసుకొని గారెల్లాగా ఒత్తుకొని వేసుకోవడమే. ఇన్ కేస్ మీకు పిండి అనేది లూజ్గా అయ్యింది అంటే 2 స్పూన్స్ బియ్యం పిండి కలుపుకుంటే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా అవుతుంది. సో ఇలా గారెల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే గారెలు అనేది రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.